రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డాక్టర్ పోతుల నాగరాజు ముందుగా కృతజ్ఞత తెలియజేస్తూ, మీడియా మిత్రులకు నమస్కారం. డాక్టర్ పోతుల నాగరాజు, ఆర్పిఎస్ ఆర్ఈఎఫ్ వ్యవస్థాపకులు. మిత్రులారా, ఈరోజు రాయలసీమ అభివృద్ధి పైన అధికార ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారు రాయలసీమ వెనుకబాటుతనానికి కారణం, రాయలసీమ అభివృద్ధి చెందలేదు, రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టులు లేవు అని మొసలి కన్నీరు కారుస్తూ గ్రేటర్ రాయలసీమ అంటే నెల్లూరు, ఒంగోలు, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం ఈ గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఉన్నటువంటి 50 లక్షల కుటుంబాలకు 2,60,00,000 జనాభాకు మోసం చేస్తున్న మోసగాళ్ళు ఎవరు అనేది మీ ముందు ఉంచుతా ఉన్నా. 2014 నుంచి 2026 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అభివృద్ధి, రాయలసీమ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి, బడ్జెట్లో 2014 నుంచి 2026 వరకు ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకృతి సంపదలోను, ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధుల్లోనూ, ప్రజల నుంచి వసూలు చేసినటువంటి నిధులని మనం చెప్తే దాదాపు 25 లక్షల కోట్ల నుంచి 30 లక్షల కోట్ల అవినీతికి ఆస్కారము, శ్రీకారం చుట్టింది అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నేతలు కాదా అని చెప్పి ఈరోజు నేను మీడియా ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే 2014 నుంచి 2026 వరకు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించింది ఎవరు? రాయలసీమ వెనుకబాటుతనానికి కారణం ఎవరు? 2 కూటములు, 2 కుటుంబాలు, 2 ముఠాలు తప్ప వేరే వాళ్ళకి ఆస్కారం ఉందా? సమాధానం చెప్పాలా. నేను ఈరోజు ఒక్కటే మీడియా ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా. నిజంగా మీరు అభివృద్ధిని, రాయలసీమలో అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి మీకుంటే భారతదేశంలోనే అత్యంత విలువైనటువంటి ఖనిజ సంపదకు నిలయం రాయలసీమ ప్రాంతం. రాయలసీమలో ఉన్నటువంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఎర్రచందనం ఇక్కడి నుంచే వెళ్తుంది. మంగంపేట వెరైటీస్ ప్రపంచంలో ఎక్కడ దొరకదు, ఒక రాయలసీమ ప్రాంతంలోనే దొరుకుతుంది. ఐరన్ ఓర్, ఇలా చెప్పుకుంటూ పోతే 15 రకాల విలువైనటువంటి మినరల్స్ నెల్లూరు, ఒంగోలు, కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు ఈ 6 జిల్లాల్లో ఉన్నటువంటి విలువైనటువంటి ఖనిజ సంపదను వారి లెక్కల ప్రకారం ఈరోజు లెక్కించిన, ఎక్స్పోర్ట్ చేసింది, మార్కెట్లో అమ్ముకోయింది, మనం లెక్కలు బయట చెప్పిన ఒక మైనింగ్ నుంచినే దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రాంతం నుంచి ఆదాయ మార్గాన్ని వ్యక్తులకి అందిందా, ప్రభుత్వానికి అందిందా, ప్రజలకు అందిందా? సమాధానం చెప్పాల్సింది కూడా ఈ రాష్ట్రాన్ని, ఈ రాయలసీమ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రజాప్రతినిధులు చెప్పాలా. ఎందుకంటే ఈ 6 జిల్లాల నుంచి 75 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 11 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ఇంకా 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉన్నారు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఉన్నారు, ఇంకా స్థానిక సంస్థల కోటా నుంచి కూడా ఎమ్మెల్సీలు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు. మరి రాయలసీమ ఎన్నుకుబాటుతనానికి కారకులు ఎవరో సమాధానం చెప్పాలా. ఈరోజు ప్రజల నుంచి, ప్రభుత్వం నుంచి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి లెక్కల్లో కూడా వారు చేసినటువంటి అవినీతి పైన కావచ్చు, లేదా ఈరోజు విద్య వ్యాపారం, వైద్యం వ్యాపారం, తాగే నీరు వ్యాపారం, మద్యం వ్యాపారం, ఈ వ్యాపారాల కోసం ప్రజల నుంచి వసూలు చేసినటువంటి సంపద దాదాపు 5 లక్షల కోట్లు ఈ 12 సంవత్సరాల్లో. ఇంకా భారతదేశంలోనే, ప్రపంచంలోనే ఆధ్యాత్మిక కేంద్రాలైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మన రాయలసీమలోనే ఉంది. శ్రీశైలం మల్లికార్జునుడు, కాళహస్తి, ఇలా ప్రతి జిల్లాలోనూ ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయాల భూములు
ట్రస్టుల పేరుతోనూ రాఘవేంద్ర మఠం కావచ్చు, లేపాక్షికి సంబంధించినటువంటి దేవుని మాన్యాలు కావచ్చు, కదిరి నరసింహస్వామి కావచ్చు, కసాపురం హనుమంతుని కావచ్చు, ఇలా దేవాలయాల నుంచి వస్తున్నటువంటి హుండీ ఆదాయాన్ని కూడా భూములు హుండీ ఆదాయం దాదాపు ఈ 12 సంవత్సరాల కాలంలో 4,50,000 కోట్ల రూపాయలు. ఒకవైపు ప్రజల నుంచి వసూలు చేసింది, దేవుని సొమ్ముతో వసూలు చేసింది, ప్రకృతి సంపదను వాడుకోయింది, మళ్ళీ అభివృద్ధి పేరుతో ప్రాజెక్టుల పేరుతో ఈరోజు నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు, ఉపాధి హామీకి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, రహదారుల నిర్మాణం కావచ్చు, ఇట్లా అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 2012 నుంచి 2026 వరకు దాదాపు 26 లక్షల కోట్ల బడ్జెట్ని అధికారికంగా ప్రవేశపెడితే ఇలా మొత్తం అవినీతి వాటా 25 లక్షల కోట్ల నుంచి 30 లక్షల కోట్లకు ఈ గ్రేటర్ రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కొల్లగొట్టారనే వాస్తవాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ ప్రాంతం వెనుకబడతనానికి ప్రజాప్రతినిధుల కారణం, ప్రజల కారణం, విద్యావంతుల కారణం. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు 6 జిల్లాల్లో 3 లక్షల మంది ఉన్నారు. ఈ ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్లో మన రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమలు కావచ్చు, స్టీలు ఉక్కు పరిశ్రమలు కావచ్చు, లేదా కియర్ లాంటి మోటారు కంపెనీలు కావచ్చు, శ్రీ సిటీ లాంటి దాదాపు అక్కడ 200 పైబడి విదేశీ పరిశ్రమలు 50,000 పైబడి ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితి శ్రీ సిటీ చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో ఉంది. ఇలా ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్లో ఉన్న పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి వారి సంఖ్య 5 లక్షల మంది ఉద్యోగాలు ఉన్నారు, చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం వరకు. ఇంకా దాదాపు 15 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, డిగ్రీ చదివిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, మెడికల్ చేసిన వాళ్ళు, పీజీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్. ఇలా వ్యాపారం, విద్యని వ్యాపారం చేస్తుంది రాజకీయ నాయకులు, వైద్యాన్ని వ్యాపారం చేస్తుంది రాజకీయ నాయకులు. ఈ వ్యాపారం వల్ల ప్రజల నుంచి వసూలు చేసింది దాదాపు 5,50,000 కోట్ల రూపాయలు ఉంది. అది ప్రజల శ్రమని దోచుకోవడం కాదా ప్రజాప్రతినిధులుగా వీళ్ళు? మళ్ళీ ఎవరికి అధికారం లేకపోతే వాడు ముసలి కన్నీరు కాస్తాడు. రాయలసీమకి అన్యాయం జరిగింది, రాయలసీమలో నీటి ప్రాజెక్టులు లేవు, రాయలసీమ ప్రాంతంలో ఎడారీకరణ అవుతా ఉంది, రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలు లేవు అని. అరే దొంగలు, గజ దొంగలు ముఠాలుగా ఏర్పడి పార్టీలు పెట్టుకొని సంపదను కొల్లగొడతా ఉంటే ప్రజలకి ఎక్కడ దక్కుతుందో సమాధానం చెప్పాలా. చదువుకున్నటువంటి విద్యావంతులు కూడా ఆలోచించాలా. ఈ ముఠాలో ముఖ్యంగా నేను చెప్తున్నటువంటిది, రాజకీయ నాయకులు ప్రథమ స్థానంలో ఉన్నారు, బ్యూరోక్రాట్స్ వారికి సహకరిస్తా ఉన్నారు, అధికారులు 3వ స్థానంలో మీడియా మేనేజ్మెంట్ కూడా, ఓనర్లు కూడా కలిసి కాంట్రాక్టర్లు, ఈ నలుగురు ఒక ముఠాగా ఏర్పడి ఈ రాయలసీమ ప్రాంత అభివృద్ధిని నీరు కార్చింది, ఈ రాయలసీమ ప్రాంతంలో నిధుల్ని కొల్లగొట్టింది, ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకృతి వనరుల్ని కొల్లగొట్టింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే 50 హెక్టార్లో అంటే 27 హెక్టార్లో ఉన్నటువంటి ఓబులాపురం లాంటి ఒక చిన్న మైనింగ్లోనే ఐరన్ ఓర్లో గాలి జనార్దన్ రెడ్డి అనేటువంటి ఒక నేరస్తుడు, ఆర్థిక నేరస్తుడు 48,000 కోట్ల రూపాయల ఐరన్ ఓర్ని చైనా మార్కెట్కి తరలించి ఆదాయాన్ని పొందినటువంటి పరిస్థితిని మనం చూసాం. అది ఒక ఐరన్ ఓర్ నుంచి మాత్రమే మీకు చెప్తా ఉన్నా. ఈరోజు అనంతపూర్ జిల్లాలో బంగారు గనులు ఉన్నాయి, డైమండ్ నిక్షేపాలు ఉన్నాయి, ఇంకా గ్రానైట్కి సంబంధించినటువంటి వందల పరిశ్రమలు ఒక మడకశిర నియోజకవర్గంలోనే 1,000 కోట్ల విలువైనటువంటి మైనింగ్ జరుగుతూ ఉంది, గ్రానైట్ వ్యాపారం జరుగుతూ ఉంది. అలా రాయలసీమ జిల్లాలో నెల్లూరు చూసుకున్న సిలికాన్ లాంటి, ఒంగోలులో చూసుకుంటే మనం గెలాక్సీ గ్రానైట్స్, చిత్తూరు జిల్లాలో కుప్పం, ఇలా అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచినటువంటి గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి. మన తాడిపత్రిలో కావచ్చు, బేతంచెర్లో కావచ్చు, ఇలా ప్రతి చోట ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి వరాన్ని వీరు కొన్ని ముఠాలుగా ఏర్పడి
వీళ్ళ ఆస్తులు 94 ముందు కావచ్చు, లేదా 2004 ముందు కావచ్చు. ఈ రాష్ట్రంలో ఈ రాయలసీమ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలైన వారు, ఎమ్మెల్సీలైన వారు, ఎంపీలుగా అయిన వారు, ప్రజాప్రతినిధిగా ఆ రోజు ఖద్దరు బట్టలు కొనడానికి డబ్బు లేని వ్యక్తులంతా కూడా ఈరోజు ప్రజాప్రతినిధులు అయిన తర్వాత ఒక్కొక్కరు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తమ బిడ్డలకు పెళ్లిళ్ళు చేస్తున్నారు అంటే రాయలసీమ ఇంకా ఎక్కడ అభివృద్ధి చెందుతుందో సమాధానం చెప్పాలా అని చెప్పి ఈరోజు డాక్టర్ పోతుల నాగరాజు సోషల్ మీడియా ద్వారా ఈ రాజకీయ బ్యూరోక్రాట్స్, కాంట్రాక్ట్ మీడియా గజ దొంగల్ని ప్రశ్నిస్తా ఉన్నాడు. మీకు దమ్ముంటే సమాధానం చెప్పండి. మళ్ళా సిగ్గు లేకోకుండా జిల్లాల వారీగా రాయలసీమకి అన్యాయం చేశామని చెప్పి సభలు పెడతారు. అధికారం ఉన్నప్పుడు దోచుకోవడమే ప్రధాన అజెండా. ఎర్రచందనం ఎన్ని వేల కోట్లకు అమ్ముకుంటున్నారో ఇప్పటికీ లెక్కలేదు. మంగంపేట వెరైటీస్ ఎన్ని వేల కోట్లను కొల్లగొట్టారో తెలియదు. ఇలా 6 జిల్లాల్లో ఉన్నటువంటి మైనింగ్ లీజులు ఎవరి పేరుతో ఉన్నాయి? ఎమ్మెల్యేల కుటుంబాలు, ఎమ్మెల్యేల బంధువులు, మంత్రుల బంధువులు, వారి చుట్టాలు, వారి చుట్టరికాలు, వారు ఉంచుకున్న వాళ్ళకి తప్ప వేరే వాళ్ళ పేరు మీద, దళితుల పేరు మీద కానీ, గిరిజనుల పేరు మీద కానీ, మైనార్టీల పేరు మీద కానీ లేదు. రాయలసీమ జిల్లాల్లో 52% ఉన్నటువంటి బలహీన వర్గాల జిల్లాలో చేతుల్లో కానీ ఈ మైనింగ్ లీజులు ఉన్నాయేమో. ఇక్కడే మన కూతవేటి దూరంలో ఉంది జిల్లా. మైనింగ్ డిపార్ట్మెంట్కి లేదా రాయలసీమ జిల్లాలకు సంబంధించిన నివేదికను రాష్ట్ర మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మేము అడుగుతా ఉన్నాం. ఎవరి పేరు మీద లీజులు ఉన్నాయి? నేను ఎందుకు ఈ మాట ప్రస్తావిస్తున్నానంటే వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రజలకు ఖర్చు పెట్టిన ఈరోజు 50 లక్షల కుటుంబాలు అత్యంత సంపన్నమైనటువంటి కుటుంబాలుగా రాయలసీమ జిల్లాల్లో, గ్రేటర్ రాయలసీమ జిల్లాల్లో ఉండేవి. 50 లక్షల కుటుంబాలకు 30 లక్షల కోట్ల రూపాయల అవినీతి సంపద పంచితే కుటుంబానికి ఎంత వస్తుందో మీరే లెక్కేసారం వేయండి. ఇది నేను గాలి లెక్కలు చెప్పడం లేదు, వాస్తవాలు మీ ముందుంచుతున్న. 2014 నుంచి 2026లో జరిగినటువంటి రాష్ట్ర విభజన తర్వాత 2 పార్టీలే కదా మన రాష్ట్రాన్ని పరిపాలించింది. మరి ఈరోజు రాయలసీమ జిల్లాలకి ఎవరు తాగునీరు వద్దన్నారు? ఇప్పటికీ అనంతపూర్ జిల్లాలో దాదాపు 650 గ్రామాలకు మంచినీరు లేక అల్లాడుతున్నారు. ఫ్లోరైడ్ తాగి రోగాల బారిన పడుతున్నారు. అది మీ పాపం కాదా? మీ చేతగాని తనం కాదా? మీరు ప్రజాప్రతినిధుల, ప్రజాభక్షకుల? సమాధానం చెప్పండి ప్రజలకి. మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపించి ప్రజల సంక్షేమం పక్కన పెట్టి ఇసుక నమ్ముకుంటున్నారు, ఎర్రమట్టి నమ్ముకుంటున్నారు. పేద ప్రజల గూడులో కూడా కమిషన్లు కొట్టి వేల కోట్ల కుంభకోణాలు చేస్తా ఉన్నారు. మీరు ఎవరి పక్షం ఉన్నారు? ప్రజల పక్షము లేరు, ప్రజాస్వామ్య పక్షము లేరు, రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడరు, మిమ్మల్ని నమ్మిన కార్యకర్తలకి న్యాయం చేయరు. మీరు మాత్రం ఒక్కోరు 50 కోట్లు 100 కోట్లు పెట్టి బంగ్లాలు. ఎవడు మిమ్మల్ని చంపుతాడు? ఎవడు మీ మీద అటాక్ చేస్తాడు? ఏమన్నా మనకి విదేశీయుల కుట్ర ఉందా? ఈరోజు ట్రంప్ భవనం కూడా అంత పెద్ద ఖరీదైన భవనం అనంతపూర్ జిల్లాలో ఉన్న భవనాలు లేవు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధ్యక్షునికి థ్రెట్ ఉన్నా కూడా ఆయన నివాసం కూడా ఇంత ఖరీదైనటువంటి బంగ్లా లేదు. మరి రాయలసీమ జిల్లాలో ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఒక్కొక్కడు ఎకరాల్లోనూ 6 ఎకరాల్లోనూ ఎవడు మిమ్మల్ని ముట్టడిస్తాడు? లేదు అంతకుముందు మీరు కృష్ణదేవరాయలు వారసులా, కాటంరాజు వారసులా? లేదు మా రాజ్యాలు మావి, భూములు మావి, దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మేము అగ్రికల్చర్ ఫార్మ్స్ కావచ్చు, రిసార్ట్స్ కావచ్చు, బంగ్లాలు కావచ్చు కట్టుకున్నాము అని చెప్పచ్చు. మీరు దేనికి కొలమానము? వీరప్పనే నయం మీకంటే. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన చేస్తూ మళ్ళా నమ్మించే ప్రయత్నం. ఎవరు నమ్మిస్తా ఉన్నారు? రాయలసీమ వెనుకబాటుతనానికి కారణం ఎవరో చెప్పండి. నేను ఇక్కడ పార్టీల పేరు ప్రస్తావించలే, నాయకుల పేరు ప్రస్తావించలే. నాటకాలు ఆడేటువంటి చిల్లర వేషగాళ్ళని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఎందుకు ఈ బాధ అంటే చదువుకున్నాం కాబట్టి ఈ బాధ. ఎంతమందిని మోసం చేస్తారు మీరు?
ఒక్క జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందడం లేదు. ఒక్క ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు సరైనటువంటి విద్య లేదు, సౌకర్యాలు లేవు, తాగడానికి మంచినీళ్ళు లేవు. సంక్షేమ హాస్టల్లో దాదాపు 70 మంది పిల్లలు 2025-26 విద్యా సంవత్సరంలో చనిపోయారు. ఇది మీ పాపం కాదా? రాష్ట్ర బడ్జెట్ ఏమో రాష్ట్రం విడిపోయిన తర్వాత 1,60,000 కోట్లతో ప్రారంభమైనటువంటి యాన్యువల్ బడ్జెట్ 3,60,000 కోట్లకు పెరిగింది. మరి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయా? తాగే నీటిని కూడా కొనే దుర్మార్గమైనటువంటి పాలన మీరు చేస్తా ఉంటే ఇంకా ఏం ప్రజలకు ఇచ్చారు? ఈరోజు దినదిన కూలితో కష్టంతో బతికేటువంటి వారు నీరును కొంటారా, విద్యను కొంటారా, వైద్యాన్ని కొంటారా? లేదా మీరు ఇచ్చినటువంటి పొల్యూషన్ వల్ల రోగాలు వస్తాయంటే పొల్యూషన్ కూడా ఈరోజు భరించలేనటువంటి స్థాయికి తయారు చేసి మీరు ప్రజాపాలన అని ఒకరంటారు. ప్రజలకు ఏమీ చేయడం లేదు. ప్రజలు బట్టలు ఇప్పి బజారు పాలు చేస్తా ఉన్నారు ప్రజాప్రతినిధులు. మొత్తం లక్షల ఎకరాల భూముల్ని కార్పొరేట్ గద్దలకి, కార్పొరేట్ దళార్లకు అప్పగించే బాధ్యతను ముఖ్యమంత్రి, మంత్రులు దళారి పాత్ర తీసుకున్నారు. వాళ్ళు ప్రజా పాలకులు కాదు. ఎవరు ముఖ్యమంత్రి అయినా రాజ్యాంగబద్ధంగా ప్రజలకి పరిపాలన చేయవలసినటువంటి మీరు కార్పొరేట్ తొత్తులకి, కార్పొరేట్ కుక్కలకి, కార్పొరేట్ గద్దలకి లక్షల కోట్ల విలువైనటువంటి పేదల భూముల్ని దాదాపు ఆంధ్రప్రదేశ్లో విభజన తర్వాత 16 లక్షల ఎకరాల భూమిని కార్పొరేట్లకు అప్పగించింది మీరు కాదా? వారిచ్చేటువంటి కమిషన్లతో ప్రజల్ని భిక్షగాలు చేస్తున్నారు. ఈరోజు వ్యవసాయం చేసేటువంటి ఒక రైతు తిరిగి అదే భూమిలో కూలీగా వెళ్లే దుస్థితికి మీరు తయారు చేశారు. రైతు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ ఆర్థిక ప్రయోజనాల కోసం, మీ కులాల అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని దివాలా తీర్చేటువంటి కుట్రకు శ్రీకారం చుట్టి మళ్ళా ఇద్దరు దొంగలు ఒక్కటైనట్లుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో కథనాలు వస్తే జగన్మోహన్ రెడ్డి 11 లక్షల కోట్లకు అవినీతి పాల్పడ్డాడు అని చెప్పి లెక్కలన్నీ తెలుస్తారు. అదే సాక్షిలో కథనాలు వస్తే చంద్రబాబు నాయుడు కొడుకు 8,50,000 కోట్ల అవినీతి చేశారు అని చెప్పి వాళ్ళు రాస్తారు. ఇది నాగరాజు చెప్పినటువంటి మాట కాదు. మీ ప్రధాన పత్రికలు, మీకు అనుకూలమైనటువంటి పత్రికలు, మీ కులాలకు సంబంధించినటువంటి పత్రికలు, మీరు పెంచి పోషించినటువంటి పత్రికలు వాస్తవాలు చెప్తా ఉన్నారు. దీనిపైన న్యాయ వ్యవస్థ ఏం చేస్తా ఉంది? సుమోటోగా తీసుకోదా? దేశంలో సిబిఐ ఎవరి గార్డులు కాస్తా ఉంది? ఈడీ ఎవరి ప్రయోజనాలు చూస్తా ఉంది? నాకు కుటుంబం లేదు, పిల్లలు లేదు, నేను దేశం కోసమే కాపలాదారులుగా ఉన్నాను చెప్పినటువంటి ప్రధానమంత్రి ఈ పత్రికల్లో వస్తున్న కథనాలు నీకు చదువుంటే, కళ్ళుంటే చదవలేదా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతీయ జనతా పార్టీ విలువలకి, నీతికి, నిజాయితీకి కట్టుబడి పనిచేస్తామని చెప్తున్నారు. దేవాలయాల సొమ్మును కొల్లగొడతా ఉంటే చూస్తూ ఉన్నారు. మైనింగ్ ప్రకృతి సంపదను కొల్లగొడతా ఉంటే చూస్తూ ఉన్నారు. ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాల్సినటువంటి అనారోగ్యం పేరుతో కల్తీ లిక్కరు, కల్తీ సారాయి, కల్తీ మందు అమ్ముతా ఉంటే చూస్తూ ఉన్నారు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పాలన చూస్తూ మేము నిజాయితీ పనులంటే వీటన్నిటినీ కూడా చూసి చూడలేనటువంటి కేంద్ర హోంమంత్రి గారు, కేంద్ర ప్రధానమంత్రి గారు ప్రజలకు సమాధానం చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, రాయలసీమ ప్రాంత ప్రజలకు. ఇప్పటికీ రాయలసీమ జిల్లాలో తాగునీరు లేదంటే ఆ పాపం మీది. 1952 నుంచి ఇప్పటి వరకు మీరు చేసిన ఘనకార్యమేమి? మీ ఆస్తులు ఎంత? ఒక్కొక్కసారి ఎమ్మెల్యే అయితే 100 ఎకరాల భూముల్ని కొనుగోలు చేశారు. అనంతపురం జిల్లాలో 1000 ఎకరాలను కూడగట్టి ఎస్టేట్ను తయారు చేసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రజలకు సేవ చేయమని మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే, మిమ్మల్ని ఎంపీలో గెలిపిస్తే, మిమ్మల్ని మంత్రులు చేస్తే గజ దొంగల మాదిరి ప్రజల్ని కొల్లగొడతారా? మళ్ళా